ఉన్నత విద్యా సంస్థల సమైక్య ఫాతే సమావేశం ముగిసింది. అయితే రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం అంతా కూడా మరి కాలేజీలంతా కూడా బంద్ చేయాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అసలు ఈ సమావేశంలో ఏం డిసైడ్ చేశారు, మరి ఉన్నత విద్యా సమైక్య ఫాతే ఏ నిర్ణయం తీసుకుందో ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి అరోర రమేష్ ఉన్నారు, చైర్మన్. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు మీరు జనరల్ బాడీ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకున్నారు? రేపటి నుంచి కాలేజీలు బంద్ చేయబోతున్నారని ప్రైవేట్ కాలేజీలు? మేము ఈరోజు జనరల్ బాడీ కంటే మొదలు గత 6 నెలల నుంచి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాము. ఆ సంప్రదింపులు జరిపేదాంతో ప్రభుత్వానికి మేము ఏ రోజు కూడా డబ్బు ఇవ్వమని అడగలేదు. మేము డబ్బు ఇచ్చడానికి ఒక రెవెన్యూ క్రియేట్ చేయండి, ఒక రెవెన్యూ జనరేట్ చేయండి. ఆ రెవెన్యూ జనరేషన్ బట్టేసి వచ్చిన డబ్బుతో మా ప్రైవేట్ కళాశాలకు ఉంటే పాత బకాయిలు 7,500 కోట్లు, ఈ సంవత్సరం వచ్చేటువంటి 2,500 కోట్ల రూపాయలు కూడా ట్రస్ట్ బ్యాంక్ ద్వారా ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకున్నాము. కొంతమంది స్పందించినా కొంతమంది స్పందించకపోవడము, చీఫ్ సెక్రటరీ గారు దానికి అనుగుణంగా ఉండకపోవడము, పైగా మమ్మల్ని అవమానపరచడం ఏదైతుందో కళాశాలలు జీర్ణించుకోలేక ఎగ్జిక్యూటివ్ కమిటీ డిసిషన్స్లలో బంద్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని దాన్ని జనరల్ బాడీ మీటింగ్లో ఈరోజు పెట్టి దాన్ని నిర్ణయాన్ని మరి కరెక్టా కాదా మీరు కూలంకషంగా డిస్కస్ చేయండి. ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకుంది, మీరందరూ కనుక ఓకే అంటే మేమందరం నిర్ణయం తీసుకుంటామని చెప్పాము. వాళ్ళందరూ కూడా యునానిమస్గా రేపటి నుంచి, అంటే ఈ రోజు నుంచే, ఈరోజు ఆదివారం కాబట్టి దాని గురించి డిస్కషన్ లేదు, రేపటి నుంచి నిరవధికంగా కళాశాలలు మూసివేయడం అని చెప్పేదానికి నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలు రేపటి నుంచి కళాశాలలకు తాళమే ఉంటుంది తప్ప కళాశాలలు పనిచేయాలి. మొత్తం ఇటు ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ ఎన్ని కోట్లు మీకు బాకీ ఉంది గవర్నమెంట్ మొత్తం ఓవరాల్గా? పాత ప్రభుత్వం పాపం చేసింది ఒక 2.5 సంవత్సరాలు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 2 సంవత్సరాలు, 4.5 సంవత్సరాల బకాయిలు కలిపి 7,500 కోట్ల రూపాయల బకాయిలు ఈరోజు కళాశాలకు ప్రభుత్వం ఇచ్చేది ఉంది. దీనికి తోడు 2025-26 సంవత్సరానికి వచ్చేటువంటి 2,500 కోట్ల పైచేలకు బకాయిలు మొత్తం వెరిసి 10,000 కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వం ఈరోజు కళాశాలకు ఈ రోజు వరకు పే చేయాలి. ఈ రోజు వరకు పే చేసే దాంట్లో ప్రభుత్వానికి ఈరోజు కూడా కళాశాలలో దీనంగా విన్నవించేది ఒకటి, మీరు ఇస్తా అని మీ టోకెన్స్ ఇచ్చి, టోకెన్స్ ఒక ట్రెజరీ, తెలంగాణ ట్రెజరీకి అవమానం. ఒక ట్రెజరీ ఇచ్చేసి 1,200 కోట్ల రూపాయల నుంచి 1,500 కోట్ల రూపాయలకు టోకెన్స్ ఇచ్చి, టోకెన్స్ ఇచ్చిన వారం లోపల జనరేట్ అయ్యే మనీని సంవత్సరమైనా కూడా ఇవ్వకుండా ఎవ్రీ టైం టోకెన్స్ పోస్ట్పోన్ చేసుకుంటూ కళాశాలను ఇబ్బంది గురి చేయడం అనేది భావ్యం కాదు. సో కాబట్టేసి మేము ఈరోజు అడిగేది కళాశాలలు 21వ తారీఖు లోపల, అంటే నవరాత్రులు స్టార్ట్ అయ్యే లోపల 1,200 నుంచి 1,500 కోట్ల రూపాయలు మీరు ప్రామిస్ చేసిన అమౌంట్ ఇస్తే కనీసం మా దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాఫ్, సబ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా కొంత ఒక పండుగ మంచిగా చేసుకుంటారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నిన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కూడా మీరు మాట్లాడడం జరిగింది. ఆయన ఏం చెప్పారు అంటే మీ యొక్క సమస్యల సాల్వ్ చేస్తామని చెప్పారు, ఏం చెప్పారు అసలు? డిప్యూటీ సీఎం గారు మేము బ్యాంకు విషయంలో కూడా, బికాజ్ ఈజ్ ద ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆయనకే ప్రపోజల్ సబ్మిట్ చేశాము. స్టేట్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ, ఐఏఎస్ అంటే కన్సర్న్ ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్, ప్రిన్సిపల్ సోషల్ వెల్ఫేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్, చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ మినిస్టర్ అండ్ అదర్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ స్టేట్ కౌన్సిల్ చైర్మన్లు అందరూ కలిపి మేము ప్రజెంట్ చేశాము. ప్రజెంట్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ రోజు డిప్యూటీ సీఎం గారు పాజిటివ్గానే మాట్లాడారు, తర్వాత కూడా పాజిటివ్గానే మాట్లాడారు. కానీ ఏ రోజు కూడా ఫలానా డేట్ లోపల ఇస్తామన్నటువంటి కమిట్మెంట్ డిప్యూటీ సీఎం గారు ఇవ్వకపోవడము, పైపెచ్చు బ్యాంకు విషయంలో ఆలోచిస్తామని చెప్పేసి ఆలోచించకపోవడము, అది ప్రభుత్వ నిర్ణయం. వాళ్ళకు ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూలో పెట్టకపోవచ్చు, మాకేం సంబంధం లేదు. కానీ ఒక బాధ్యత వ్యక్తులుగా మేము కూడా కళాశాలలు కూడా ఆలోచించి ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుందని ఒక ప్రపోజల్ ఇచ్చాము. దాన్ని సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోకుండా మధ్యన తొక్కిపెట్టడం అనేది అన్యాయం. సో కాబట్టేసి నిన్న డిప్యూటీ సీఎం గారు కలిసినప్పుడు కూడా ఏమైందంటే, ఈరోజు మా దగ్గర డబ్బు లేవు, మేము చేతులు ఎత్తేస్తున్నాం, సీఎం గారు మేము డిస్కస్ చేశాము, కొంత ఇద్దామనుకుంటున్నాం అన్నారు. కానీ ఏ రోజు కూడా ఈ 21 తారీఖు లోపల డబ్బు ఇస్తామన్నటువంటి టాపిక్ డిప్యూటీ సీఎం గారు తీసుకురాలేదు. ఓకే, ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 20 నెలలు కావాల్సి వస్తుంది. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో 2,500 కోట్లు బకాయిలు ఉన్నారు. మరి అప్పుడు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద మీరు ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు? మరి ఈ గవర్నమెంట్ మీద మీరు ఎందుకు ఒత్తిడి తీసుకొస్తున్నారు? గత ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు నేను చైర్మన్గా లేరు, అప్పుడు బాడీ వేరే ఉంది, వాళ్ళు ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారో నాకు తెలియదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను 5 నెలల కింద నేను చైర్మన్గా ఎన్నుకోబడ్డాను. వాళ్ళు కూడా నిర్ణయం తీసుకునే ఉంటారు, కానీ ప్రభుత్వం ఇచ్చి ఉండదు. మరి ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ అది తడిసి మోపడైపోయి ఈరోజు కళాశాలల మీద ప్రభుత్వం మీద భారం పడి ఇటు కళాశాలలు అటు ఉన్న ప్రస్తుత ప్రభుత్వం కూడా బాధితులైపోయాయి గత ప్రభుత్వ నిర్ణయాలు.
అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు, మొత్తం రాష్ట్రం అంతా కూడా అప్పుల్లో కూడుకుపోయింది, 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది కాబట్టి మరి అన్ని డిపార్ట్మెంట్లు కూడా సహకరించాలి, మరి కొంత టైం ఇవ్వాలి, విడతల వారీగా కూడా 4,500 కోట్లు కూడా రిలీజ్ చేస్తామని నిన్న డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చెప్పినట్టుగా మాకు తెలుస్తా ఉంది. దీనిపై మీరేమంటారు? మేము జీ న్యూస్ తరఫున చాలా నిర్బంధంగా సీఎం గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. మిగతా డిపార్ట్మెంట్లలో అప్పుడు ఇవ్వండి అని ఇప్పుడు ఇవ్వండి అని అడిగాయేమో, మా విద్యా సంస్థలు ప్రభుత్వం ₹1 ఇవ్వకండి, మేము ఫెసిలిటేట్ చేయండి, అల్లకెళ్ళి మేము డబ్బు తీసుకుంటా అని చెప్పాను తప్ప ఏ రోజు కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది చేయాలని కానీ ప్రభుత్వాన్ని అడగాలని కానీ మేము చెప్పలేదు. మీరు కూడా వాళ్ళని అడగవచ్చు. ఏదైతే ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు వాళ్ళ దగ్గరకు వచ్చాయో ఎప్పుడైనా డబ్బు అడిగిన దాన్ని మీరు అడగండి. ఈ రోజు వరకు కూడా టోకన్స్ ఇచ్చిన 1,200 ఇచ్చి మిగతా అన్నీ కూడా ట్రస్ట్ బ్యాంక్ పెట్టి బ్యాంకు ద్వారా ఏమన్నాము, ఈరోజు 65,000 కోట్ల రూపాయల రెవెన్యూ కళాశాలల ద్వారా వస్తుంటే దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేసి వచ్చే లాభంతోని ఆపరేషన్స్ వచ్చే అమౌంట్తో ఈరోజు కళాశాలకు వచ్చాను 2,500 కోట్లు ఇవ్వచ్చు. అది బోను 35,000 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ అయిన రిజర్వ్ ఫండ్స్ జనరేట్ చేయొచ్చు. దానికి కూడా అవెన్యూస్ క్రియేట్ చేసేటట్టుగా ఎలా చేయాలని చెప్పాము. ఎన్నో సంస్థలు లీగలైజ్ కాలేదు. రాష్ట్రంలో హాస్టల్ పెట్టాలంటే రూల్ ఏందో కూడా తెలియని పరిస్థితి. ఈరోజు స్టూడెంట్ హాస్టల్కు ఇటువంటి సిచ్యువేషన్లో ప్రభుత్వాన్ని మేము ఏ రోజు డబ్బు అడగలేదు. అది మాత్రం నిజాయితీగా మీరు కూడా వాళ్ళని తెలుసుకోండి. ఈరోజు బ్యాంకు పెట్టలేమో అని చెప్పేసి వాళ్ళు నిర్బంధంగా చెప్పారు కాబట్టి ఆల్టర్నేట్ సొల్యూషన్ అడిగాము. ఆల్టర్నేట్ సొల్యూషన్ కూడా మొత్తం డబ్బు అడగలేదు. 1,215 కోట్లు మీరు ప్రామిస్ చేసింది ఏమన్నాను తప్ప ఏ రోజు ప్రభుత్వాన్ని మేము ఇబ్బంది కలగజేయలేదు. ఇప్పుడు మీరు ఉన్న పొలంగా ప్రైవేట్ కాలేజీలు బంద్ చేస్తే మరి విద్యార్థుల పరిస్థితి ఏంది? అంటే ఇప్పుడు సడన్గా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు అంతా కూడా దసరా ముంగట అంతా కూడా ఎగ్జామ్స్ జరుగుతాయి కదా, మీరు ఉన్న పొలంగా కాలేజీలన్నీ కూడా బంద్ చేస్తే విద్యార్థుల పరిస్థితి ఏంది? అంటే విద్యార్థుల గురించి కూడా మీరు ఆలోచించాలి కదా. ఎగ్జాక్ట్, మీరు అన్నది చాలా బాగుంది. ఈరోజు జేఎన్టీయూ కళాశాలలో ఉన్నటువంటి జేఎన్టీయూ యూనివర్సిటీలో ఉంటే ప్రతి పైసా ఈరోజు ప్రైవేట్ కళాశాలది. జేఎన్టీయూ యూనివర్సిటీలో ఉన్న ప్రతి జీతము ఈరోజు కళాశాలది. అంటే కళాశాలలు నడుపుకుంటూ మాకు జీతాలు ఇవ్వకుండా జేఎన్టీయూ యూనివర్సిటీ యొక్క జీతాలు ఇవ్వడం అన్నంత దురదృష్టకరమైన రాష్ట్రంలో ఇంతకన్నా ఇంకొకటి ఉండదు. ఈరోజు స్టూడెంట్స్ ఏమవుతున్నారో మీరు అడగడం కాదు. ₹1,000 కనుక ఫీజు కనుక డ్యూ ఉంటే జేఎన్టీయూ స్టూడెంట్స్ని ఎగ్జామ్ రాయనిది. అటువంటిది 1,000 కోట్ల రూపాయల డ్యూస్ మా మీద ఉన్నా కూడా ఎన్నో బాధలు కోర్చేసి మేము ఈరోజు కళాశాలకు దీనంగా ఒక 1,200 కోట్లను ఇవ్వండి అని అంటే అది మా తప్పు ఉన్నట్టుగా ఇటు పత్రికలు ఇటు ప్రభుత్వాన్ని మమ్మల్ని చూడొద్దు. మీరందరూ కూడా మా మీద ఒక సింపతి ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు అడిగారు, మీరు మా కళాశాలకు రండి, అటెండర్లకు జీతాలు ఉన్నాయా లేవా, కళాశాల అధ్యాపకులకు రండి. ప్రతి అధ్యాపకుల పిల్లలు 10th క్లాస్ లోపల చదివే విద్యార్థులే ఉన్నారు. వాళ్ళందరికీ కనీసం ఎన్నో కోరికలు ఉంటాయి. చిన్నపిల్లలు ఏవేవో కోరుతుంటారు. వాటన్నిటిని కూడా ఇయ్యలేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అని అంటే ఈరోజు కళాశాలను మీరు బ్లేమ్ చేయకూడదు. ప్రభుత్వాన్ని మీరు కూడా నిలదీయండి, మాకు సహకరించాలని చెప్పేసి పత్రికా రంగాన్ని కోరుకుంటున్నాం మేము. అంటే గతంలో ఫీజు రియంబర్స్మెంట్ ఒకవేళ గవర్నమెంట్ రాకపోతే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా కొంతమంది వసూలు చేశారంటే లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ కూడా కొంతమంది హాల్ టికెట్ ఇవ్వలేని పరిస్థితి. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ విద్యార్థి దగ్గర కూడా బలవంతంగా హాల్ టికెట్ ఇవ్వకుండా ఏ విద్యా సంస్థ కూడా ఈరోజు కూడా ఇప్పుడు కూడా బిహేవ్ చేయలేదు, ఇక ముందు కూడా చేయదు. ఎవ్రీ ఇయర్ 65,000 నుంచి 75,000 మంది స్టూడెంట్స్ ఏదైతే గ్రాడ్యుయేట్ అవుతున్నారో 65,000 నుంచి 75,000 మంది గ్రాడ్యుయేట్ అయ్యే స్టూడెంట్స్ నిన్న జీటీవీ న్యూస్లో కూడా నేను చెప్పాను. 75,000లో 75% స్టూడెంట్స్ ఎవరు సెటిల్ అయినా కూడా విద్యా సంస్థలే ముందుకు వచ్చేసి వాళ్ళని అక్కడ జాయిన్ చేసేటట్టుగా ఏదైతే నిర్ణయాలు తీసుకున్నాయో ఈరోజు ఏ విద్యార్థి కూడా రాష్ట్రంలో అటువంటి ఆలోచన కానీ ఎవరికి లేదు. ఇదంతా గవర్నమెంట్లో ఉన్నటువంటి కొన్ని కుమ్మక్కయ్యి క్రియేట్ చేసినటువంటి న్యూస్ అది. అంటే ఇప్పుడు ఈరోజు సాయంత్రం డిప్యూటీ సీఎంతో మళ్ళీ చర్చకు పోతున్న ఒక టాపిక్ వచ్చింది, వెళ్తున్నారా? ఇలా సాయంత్రం మీకు మీటింగ్ ఉందా? మేము ఇవాళ ఒక్కటే కాదు, రోజు వెళ్ళమన్నా వెళ్తాము. మా రిక్వెస్ట్ అంతా ప్రభుత్వానికి ఒక 1,200 కోట్ల నుంచి 1,500 కోట్లు మీరు ప్రామిస్ చేసింది ఇవ్వండి. మా కళాశాల మీ ఐఏఎస్ ఆఫీసర్ జీతాలతో పాటు ఈ నెల మాకు కూడా జీతాలు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాం. మొత్తానికైతే ఇటు విద్యా సంస్థల సమైక్య ఒకటే చెప్తుంది, మరి 1,200-500 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలి, తమ సమస్యలు కూడా పరిష్కరించాలి. లేదంటే మాత్రం రేపటి నుంచే ఉదయం నుంచే ఇటు ప్రైవేట్ కళాశాలల యజమాన్యం అంతా కూడా మరి ప్రైవేట్ కాలేజీలను కూడా బంద్ చేస్తాం, మరి తమ నిరసన తెలుపుతాం కాబట్టి మరి వెంటనే ప్రభుత్వం రియాక్ట్ అయ్యి వెంటనే 12,500 కోట్లు రిలీజ్ చేయాలని కూడా ఉన్నత విద్యా సమైక్య అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామ్యాన్ సాగర్తో సతీష్, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.